ఇలా ఏం జరిగిందో చెప్పనా? మార్నింగ్ 4కి అలారం పెట్టుకున్నా, మోగింది. అయినా కానీ మళ్ళీ పడుకున్నా. 5 నిమిషాలే అని పడుకున్నా. తీరా చూస్తే 4:30. అంటే 4:30కి మేము బయలుదేరితే 5కి ఆడ ఉంటాం కదా. లేవడం 4:30కి అయితే ఫ్రెష్ అప్ అయి కొంచెం వెళ్ళాలిగా బ్రష్ చేసి. టైం లేదు. ఆలోచించా, ఎందుకు లేయాలి ఒక్కరోజు, పోకుండా ఉందాంలే, ఇంట్లో పని ఉంది కదా అనుకుని అలా అనుకున్నా. కానీ లేదు, టైం ఉందా, ఎలా పోవాలి, మా పాప సైకిల్ ఉంది కదా, సైకిల్ వేసి తొక్కుకుంటూ వెళ్దాం అని ఆలోచించా. కానీ చాలా రోజులైంది తొక్కగా, జస్ట్ సైకిల్ తొక్కడం వచ్చు అంతే. కానీ సరేలే ఏం కాదు, తొక్కడం వచ్చు కదా అని చాలా రోజుల తర్వాత చేస్తే ఒక 10 అడుగులు వేయలేదాకా ఇలా 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 అవుతుంది. అమ్మో, ఇది ఇంత పెద్ద వ్యవహారమే ఉందిలే అనుకునే లోపు కొంచెం మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోగలిగా. తొక్కుతున్నా, ఎత్తుగడ్డలు వచ్చినాయి, తొక్కలేకపోతున్నా. ఎంత వెనుకున్నారా బాబోయ్ నేను అనుకున్నా. కానీ ఆ ఎత్తుగడ్డల కాడ దిగి మళ్ళీ సైకిల్ నడుపుకుంటూ వెళ్ళి, అమ్మా నా అవస్థ చూడాలి. డౌన్ ఉంది కొంచెం, ఎత్తుగడ్డ వచ్చిన తర్వాత డౌన్ వస్తుంది కదా, ఆ డౌన్లో పోతుంది కదా అని ఇంకొంచెం తొక్కుదాం, ఇంకొంచెం స్పీడ్గా పోవచ్చు. కానీ మళ్ళీ తొక్కిందనుకో మొత్తం షేక్ అవుతుంది మన బాడీ. ఏంది ఆ సైకిల్ పిల్ ఎంత, అమ్మో ఇట్లా కూడా కాదని స్లోగా డౌన్ ఉన్న కాడ ఇట్లా పట్టుకొని ఉండి ఎలాగోలా యోగా క్లాస్కి వెళ్ళా. ఇలా యోగా క్లాస్లో కూడా సైకిల్ ఆడబెట్టి నిలబడితే కాళ్ళు ఇలా వణుకుతున్నాయి నాకు. అయినా వెళ్ళాను. వెళ్తే వాళ్ళు మొత్తం లెగ్స్కి సంబంధించిన ఎక్సర్సైజే చెప్పారు. సీదా పడుకొని కాళ్ళు రౌండ్గా తిప్పడం అలా ఉంటాయి కదా. అమ్మా, జెండు వేడి నీళ్ళలో జెండుమామ వేసుకొని కాళ్ళ మీద పోసుకున్న, అంత నొప్పులుగా ఉన్నాయి. రేపు ఎట్లుంటుందో ఏమో. ఇవాళ ఇలా జరిగింది ఫ్రెండ్స్, ఎగ్జైట్మెంట్గా. ఓకే, నా గోల్ రీచ్ అయ్యాను. ఇలానే అని పడుకోకుండా వెళ్ళొచ్చాను కదా. మనకు మనం అప్రిషియేట్ చేసుకోవాలి ఇలాంటి. థ్యాంక్ యూ.